నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అడవి జంతువుల్లా దోచుకున్నారన్న సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజల ఆదాయం పెరగలేదు కానీ అప్పులు పెరిగాయని వెల్లడి. సాయి ధర్మతేజ్ సామాజిక స్పృహ అభినందనీయమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధునాతన సాంకేతికను అందిపుచ్చుకోవటమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు. ఐఐటీ మద్రాసుతో 8 ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్రభుత్వం. కన్న తల్లి శీలాన్ని శంకించేవారు మనుషుల పశువులా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసే వారికి మనం ఒక లెక్క. కన్న తల్లిపైన సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే ఏమనుకోవాలని సీఎం నిలదీశారు. గత 5 సంవత్సరాల్లో ఏపీలో సోషల్ మీడియా సైకిల్ను తయారు చేశారని ఆయన నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం అప్పులపై అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఎన్డీఏ కూటమిలోని నేతలు కార్యకర్తలు ఎవరు అసభ్య పోస్టులు పెట్టారని తెలిపారు. ఒకవేళ పెడితే వారిని శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఆడబిడ్డల గౌరవంగా బతికేలా చేస్తామని, రాబోయే రోజుల్లో ఏ ఆడబిడ్డ అవమానించబడటానికి వీలు లేదని, చట్టానికి పదును పెట్టి కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. గత 5 సంవత్సరాల అప్పులు తెచ్చినా మూలధన వ్యయం చేయలేదని, ఏపీలోని రహదారులన్నీ గుంతలు పడ్డాయని, వీటికి ₹1 కూడా ఖర్చు చేయలేదని సీఎం ఆరోపించారు. ఏపీని అప్పులు తీర్చలేక ఐపీ పెట్టిన వ్యక్తిలా మార్చేశారని, పొలంలోకి అడవి పందులు వస్తే అవి తిన్నంత తిని మిగతా పంటను నాశనం చేసిపోతాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత పాలకులు ఇలానే వ్యవహరించారని, పెట్టుబడులు పెట్టేవారిని తరిమేశారని, ఇది కోపంతోనో ఆవేశంతోనో అనటం లేదని, బాధతో మాట్లాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అప్పులు పాపాలు నేరాలే రాష్ట్రానికి శాపంగా మారాయని, రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని అనుకోవటం లేదని అన్నారు. ఒక్కో ఇటుక పేర్చుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూ కేంద్ర సహకారంతో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు నాయుడు వివరించారు. కడాన అధ్యక్ష సోషల్ మీడియా సైకోలు తయారు చేశారు. డబ్బులు డిజిటల్ కార్పొరేషన్లో పే చేస్తారు. ఆర్మీని తయారు చేస్తారు. ఆ ఆర్మీని తయారు చేస్తే కడాన్ నా మీద నీ మీద అందరి మీద పెట్టారు. కానీ కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలి, మనుషుల జంతువులని అడుగుతారు. మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళని మీరు నేను ఒక లెక్క, ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా. నేను బాధ ఆవేదనతో అడుగుతున్నా. నేను అందుకే ఒకే మాట చెప్పాను, ఎన్డీఏలో ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం. ఒకవేళ పెడితే వాళ్ళని ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత, గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా. అందుకే ఒకే మాట అన్నాను, రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి వీల్లేదు. కఠినంగా వ్యవహరిస్తాం, మెర్సిలెస్ గా ఉంటాం, చట్టానికి పదును పెడతాం. పదును పెట్టడమే కాదు, అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రజల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కు పాదంతో అణిచివేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి ఈ సభ ద్వారా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. మామూలుగా ఎవరో ఒకరు ఇద్దరు పెట్టుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే పరిస్థితికి వచ్చారు. 55,000 డబుల్ కంటే ఎక్కువ అయిపోయింది. అంటే వీళ్లే గాని ఉండుంటే ఇంక ఈ రాష్ట్రం మనం ఊహించిన పరిణామాలకు వెళ్లిపోయి ఉండేది. అంటే ఒక తలసరి ఆదాయం పెరగలేదు, జిఎస్టిపి పెరగలేదు, వ్యవసాయం అభివృద్ధి కాలేదు, అప్పులు తెచ్చారు. ఏం చేశారంటే బటన్ నొక్కానంటే బటన్ నొక్కడం ఆన్సర్ అని అడుగుతున్నా. బటన్ నొక్కితే వాళ్ళకి ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయి. ఇంకో పక్క ఇవన్నీ అధ్యక్ష ఏమైనాయి? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడా రాలేదు రాష్ట్రంలో. మొత్తం ఇండస్ట్రీస్ అంతా రాష్ట్రం నుంచి బయట వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా పేట్రియాటిక్ ఫీలింగ్ తో అమర్ రాజా బ్యాటరీస్ తిరుపతిలో పెట్టారు. ఇది నా జిల్లా, నేను పెట్టాలి, ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని. అలాంటి వ్యక్తి ఇక్కడి నుంచి పోయి వేరే రాష్ట్రాలను చూసుకునే పరిస్థితికి వచ్చారంటే అది మీ దుర్మార్గం కాకపోతే ఏంటని అడుగుతున్నా. కథానాయకుడు సాయి ధర్మతేజ్ నటుడుగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుని ఎంతో సామాజిక బాధ్యత మెలగటం సంతోషకరంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా శుభాభినందనలు తెలియజేశారు. హీరో సాయి ధర్మతేజ్ మంగళగిరిలో మేనమామ పవన్ కళ్యాణ్ కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సాయి ధర్మతేజ్ నటన పట్ల ఎంతో తపనతో ఎదుగుతూ వస్తున్నాడని అన్నారు. నటుడుగా
తొలి అడుగులు వేస్తున్నప్పటి నుంచి సహనటులు సాంకేతిక నిపుణుల పట్ల ఎంతో గౌరవ మర్యాదలతో ఉన్నాడు, ఇప్పటికీ అలాగే ఉన్నాడని అన్నారు. ప్రతి విషయం పట్ల శ్రద్ధాశక్తులు కనబరుస్తున్నాడని అన్నారు. తాను ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కూడా ఎంతో ఆత్మవిశ్వాసం చూపించాడని అన్నారు. తనకు ఎదురైన పరిస్థితి మరెవరికి రాకూడదన్న ఆలోచనతో రహదారి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు వహించాలో చైతన్యపరుస్తున్నాడని అన్నారు. సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడేవారు పోస్టులు పెట్టడంపై బలంగా స్పందిస్తున్న తీరు సాయి ధర్మతేజలోని సామాజిక బాధ్యతను తెలియజేస్తుందని అన్నారు. ఇటీవల విజయవాడలో జల విపత్తు సంభవించినప్పుడు తన వంతు బాధ్యతగా స్పందించాడని చెప్పారు. కథానాయకుడుగా మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఐఐటి మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలకు దచ్చుకుంది. అధునాతన సాంకేతికను అందిపుచ్చుకోవటమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందాలు జరిగాయి. అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం ఏపీసీఆర్డీ ఒప్పందం చేసుకుంది. సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఐఐటి మద్రాస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుమ ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం కుదిరింది. స్వయం ప్లస్ ఐఐటిఎం ప్రవక్త డిజిటల్ స్కేల్ అకాడమీ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఒప్పందం చేసుకుంది. పరిశ్రమలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేలా ఇరు పార్టీల నడుమ ఒప్పందం కుదిరింది. విమానాశ్రయాలను లాజిస్టిక్స్ మెయింటెనెన్స్ హబ్లుగా మార్చే లక్ష్యంతో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికను ఉపయోగించి విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్వేగా అభివృద్ధి చేసేలా ఐటీ శాఖతో ఒప్పందం చేసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాల్లో సాఫ్ట్వేర్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఆర్టీజీఎస్ తో ఒప్పందం కుదిరింది. అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఐఐటిఎం ద్వారా సాంకేతిక సలహాలు పొందేందుకు క్రీడల శాఖ ఒప్పందం చేసుకుంది. గతంలో చాలా సంస్థలకు రాజధాని పరిధిలో భూ కేటాయింపులు జరిగాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం పనులు నిలిపివేసినందున ఏం జరుగుతుందో తెలియక ఎవరు ముందుకు రాలేదని, అమరావతిలో నిర్మాణ పనులపై తదుపరి నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, కందులు దుర్గేష్, టీజీ భరత్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సమావేశం అనంతరం మంత్రులు మాట్లాడుతూ 18వ తేదీన కేబినెట్లో ఈ అంశాన్ని చర్చించి టెండరింగ్ అంశాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కొన్ని సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించి పనులు పునఃప్రారంభానికి ఆసక్తి చూపారన్నారు. రాజధానిలో భూ కేటాయింపులపై మంత్రుల కమిటీ తొలి భేటీ జరిగిందని తెలిపారు. భూములు కేటాయించిన సంస్థల్లో ఎవరు ఆసక్తిగా ఉన్నారనే అంశం పరిశీలిస్తున్నామని తెలిపారు. సిఆర్డీ పరిధిలో పనులు జరుగుతున్న కొద్దీ మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర ప్రముఖ కంపెనీలను అమరావతికి తెచ్చే అంశంపై కమిటీలో చర్చ జరిగిందని పేర్కొన్నారు. స్టేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, హోటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వీటి మీద వాళ్ళు కూర్చున్నది యాక్చువల్గా. దీని మీద గతంలో ఇచ్చిన ఎవరెవరికి ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు అనేది డీటెయిల్గా అధికారులు అడిగి మొత్తం తెలుసుకున్నారు. దాని మీద కొంత స్టడీ చేశారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ యాక్చువల్గా మళ్ళీ దీని మీద కూర్చొని అయితే ఎవరెవరికైతే అంతకుముందు ఇచ్చారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడమని ఈరోజు సిఆర్డీ అధికారులకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళందరినీ పిలిచి ఎవరెవరు వచ్చి ముందుకు కడతారు అవన్నీ డిస్కస్ చేయమన్నారు. డిస్కస్ చేసి నెక్స్ట్ వీక్ జరిగే మీటింగ్కి తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చారు. దాని మీద డెసిషన్ తీసుకుని ముందు పోవడం జరుగుతుంది. ఇప్పటికే కొంత కన్స్ట్రక్షన్ జరిగి కొంత ఇదే మూడు ముక్కలాడితో రాజధాని పక్కన పెట్టింది కాబట్టి ఎవరు కన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఎవరికైనా భయం ఉంటుంది ఏమవుతుందని. అయితే ఇప్పుడు అందరికీ ఒక నమ్మకం వచ్చింది కాబట్టి ఒక పక్క అమరావతి రాజధానికి సంబంధించి డిసెంబర్ ఎండింగ్ లోపల మొత్తం టెండర్లు కంప్లీట్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన ప్రాసెస్ టెండర్లు అంతా ఎస్టిమేషన్స్ రెడీ చేస్తున్నారు. ఈరోజు అందరికీ నమ్మకం వచ్చి మేము వస్తాం కడతామని అడుగుతున్నారు కూడా యాక్చువల్గాను. అయితే ఏదైనా ఒక సిస్టమేటిక్గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని దాని మీద డిస్కస్ చేశారు. నెక్స్ట్ వీక్ ఒక క్లారిటీతో ముందుకు రావడం జరుగుతుంది. ఈ టెండర్స్ క్యాన్సిల్ చేయకుండా రీటెండర్లు పిలవలేము. టెండర్స్ క్యాన్సిల్ చేసేదానికి యాక్చువల్గా కమిటీ వేసాం. కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. రేపు క్యాబినెట్లో పెట్టి 18వ తేదీ క్యాబినెట్లో అది అప్రూవ్ అయిన తర్వాత రీటెండర్స్ పిలవడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర విధానాల కారణంగా ఆటో మోటార్ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్ అన్నారు. ఇటువంటి తరుణంలో ఆటో కార్మికులను ఆదుకోవాల్సింది పోయి వేధింపులకు గురి చేయడం తగదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో కార్మికులకు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని చెప్పి 5 నెలలు గడుస్తున్నా ఇప్పటికే అమలు కాకపోవడంతో ఆటో యజమానులు ప్రైవేట్ ఫైనాన్సర్లు ఆశ్రయించవలసి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో యజమానులపై ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులు ఆపాలని కోరుతూ అలంకార్ ధర్నా చౌక్ వద్ద విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటో కిరాయిలు లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో ఆటో ఫైనాన్సులు కట్టలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనాన్స్ యజమానులు వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఆటో యజమానులు మానసికంగా ఇబ్బందులకు గురై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటి ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు మాట్లాడుతూ కరోనా, ఓలా, ఊబర్, ర్యాపిడ్, బుడమేరు ముప్పు కారణంగా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, ఇటువంటి తరుణంలో ఆటో యజమానులను ప్రైవేట్ ఫైనాన్సర్లు మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సింది పోయి వేధింపులకు దిగటం తగదని అన్నారు. ఫైనాన్సర్లు యజమానులు ఇప్పటికైనా వేధింపులు ఆపి 3 నెలల పాటు మారిటోరియం ప్రకటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎన్నికల ముందు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తామని చెప్పిందని, వాహన మిత్ర పథకం ద్వారా ఆటో యజమానులతో పాటు కార్మికులకు కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రైవేట్ ఫైనాన్సుల వేధింపు ఆపాలని కోరారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఆటో కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆటో మోటార్ కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఇవాళ ఆటో కార్మికులకు పూర్తిగా జీవనోపాధి దెబ్బతింది. గతంలో కరోనా నేపథ్యంలో ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంవత్సరాల తరబడి బళ్ళు, ఆటోలు ఇళ్ళకాడే పెట్టుకొని ఇవాళ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆటో కార్మికులకు కోలుకొని దెబ్బ తగిలింది. దాంతోపాటు ఇవాళ ప్రభుత్వ విధానాల ఫలితంగా ఓలా, ఊబర్, ర్యాపిడ్ వల్ల ఇవాళ ఆటో కార్మికులకు కిరాయి లేకుండా గతంలో 1000 రూపాయలు తోలేవాళ్ళు ఇవాళ 300, 200 రూపాయలు తోలటానికి కూడా కష్టంగా మారింది. దీని నేపథ్యంలో ఈ మధ్యకాలంలో బుడమేరు ముంపు కారణంగా ఇవాళ ఆటో మొత్తం మునిగిపోయి పాడైపోయి 40,000 నుంచి 50,000 రూపాయల వరకు రిపేర్లు ఖర్చు అయింది. ఇప్పటికీ కూడా రిపేర్లు చేయించుకున్నా సరే బయటకు వచ్చిన మళ్ళీ రిపేర్లు వచ్చి పాడైపోయి ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో ఇవాళ విజయవాడలో ఉన్న ఆటో ఫైనాన్సర్లు మా కిస్తీలు కట్టండి, మేము లేకపోతే ఊరుకోమని చెప్పని బెదిరించడం కారణంగా ఈరోజు ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ ఆటో ఫైనాన్సుల వేధింపుల కారణంగా ఇవాళ ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వాళ్ళ జీవనోపాధి దెబ్బతి ఆటోలు కూడా వదులుకునే పరిస్థితి ఏర్పడింది. అందుకే మేము వాళ్ళ ఫైనాన్సులు కోరుతున్నాం. ఇవాళ మానవతా దృక్పథంతో ఆలోచించి ఇవాళ దెబ్బ మీద దెబ్బ తగ్గుతున్న ఆటో కార్మికులకి 3 నెలల పాటు మారిటోరియం ప్రకటించి ఆ రకంగా వడ్డీ లేకుండా వాళ్ళ కిస్తీలకి మినహాయింపు ఇవ్వాలని చెప్పని ఇవాళ సిఐటి ఆటో వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో కార్మికులకి చాలా వాగ్దానాలు చేశారు. అందుకే ఇప్పటికైనా సరే ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీతో ఆటో కార్మికులను లోన్లు ఇవ్వండి, ఈ ఫైనాన్స్ వేధింపులు ఆగుతాయని చెప్పని కూడా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఆటో కార్మికులు, చిన్న ఓనర్లు దాదాపు 5 లక్షల మంది పైగా ఉన్నారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా ఆటో కార్మికుల యొక్క జీవితం దుర్భరంగా మారింది. ఓ పక్కన స్వయం ఉపాధి లేకపోవడం రీత్యా స్వయం ఉపాధితో ఆటోలు కొనుక్కొని బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అంతకుముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేది ఆటోలు కొనుక్కోవడానికి. కానీ ఈరోజు ప్రైవేటు ఫైనాన్షియల్ యొక్క కబంధ హస్తాల్లో ఈరోజు ఆటో ఓనర్లు చిక్కుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఆదుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఓ పక్కన కరోనా, రెండో పక్కన బుడమేరు వరదల ఫలితంగా ఆటో కార్మికుల యొక్క జీవితం అనేటువంటిది చాలా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కిస్తీలు కట్టాలనేటువంటిది ప్రైవేట్ ఫైనాన్షియల్ నుంచి బాగా ఒత్తిడి వచ్చినటువంటి నేపథ్యం. దాంతో అనేక మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. రెండో పక్కన వరదలో పాడైపోయినటువంటి ఏదైతే ఆటో ఉందో ఆటో బాగు చేయించుకోవడానికి 40,000 నుంచి 1,80,000 రూపాయల దాకా కంపెనీలు, షోరూమ్స్ వాళ్ళు మరి ఇన్నింటిలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు మాత్రమే సహాయం చేసినటువంటి పరిస్థితి వచ్చింది. కనీసం 25,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోనటువంటి పరిస్థితి అనేటువంటి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఫైనాన్స్ వాళ్ళ యొక్క ఒత్తిడి తట్టుకోలేక ఒక ఆటో కార్మికుడు తన ఆటోని దానం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఫైబర్ నెట్ వ్యవస్థను బలోపేతం చేస్తానని చైర్మన్ జీవీ రెడ్డి చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి సహకారంతో ఈ వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు కృషి చేస్తానని అన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు స్థాపించిన ఫైబర్ నెట్ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన సేవలతో విస్తరించాయని అన్నారు. ఏపీ రోడ్డు రవాణా సంస్థ భవనంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా జీవీ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి, పలువురు శాసనసభ్యులు, పలువురు కూటమి నేతలు జీవీ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జీవీ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ పెద్ద బాధ్యతను అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 లక్షల కేబుల్ కనెక్షన్లు ఉన్నాయని, మరో 2 నెలల కాలంలో 50 లక్షల కనెక్షన్లు చేరుకునే విధంగా కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందజేస్తామని తెలిపారు. ఈరోజు నేను చైర్మన్గా ఏపీ ఫైబర్ నెట్ సంస్థకి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా పార్టీ అధినేత, అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈరోజు ఫైబర్ నెట్ సంబంధించి ఇది అందరికీ మనకు తెలుసు, ఇది సర్వీస్ ప్రొవైడర్. ముఖ్యంగా కేబుల్ రిలేటెడ్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, మిగతా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. దీంట్లో 2014లో దీన్ని ప్రారంభించడం జరిగిందంటే ఆ సంవత్సరం మా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సారు 2014లో ఇది మా సారు ముఖ్యంగా చాలా మానసిక పుత్రిక లాంటి సంస్థ. ఇది మిగతా సంస్థలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఫైబర్ నెట్ అనేది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి సంస్థ. అటువంటి సంస్థ నాకు ఈరోజు సంస్థకి నాకు బాధ్యతలు అప్పచెప్పడం. అయితే ఈరోజు నేను పెద్ద యాంటిసిడెంట్స్ వాటిల్లోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మొత్తం ఈరోజు ఛార్జ్ చేసుకున్నాను కాబట్టి మిగతా అవన్నీ స్టడీ చేసిన తర్వాత అసలు ఏంటంటే తర్వాత మళ్ళీ 15 డేస్ తర్వాత మరో ప్రెస్ మీట్ పెట్టాను, దాంట్లో వివరాలు అందిస్తాను. ప్రస్తుతానికైతే దీని ముందున్న లక్ష్యాలు అయితే ముఖ్యంగా కేబుల్ కనెక్షన్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు గతంలో నెంబర్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 లక్షలు ఉండేది. దాదాపు మన రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉన్నట్లయితే దాదాపు 6 లక్షలు మాత్రమే ఈరోజు ఈ కేబుల్ కనెక్షన్స్ ఉన్నవి. వీటిని వీలైనంత వరకు కూడా ఒక నెక్స్ట్ 2 సంవత్సరాల్లోనే ఒక 5 మిలియన్స్, ఒక 50 లక్షల కనెక్షన్స్ తీసుకెళ్లాలనేది ప్రధానంగా పెట్టుకున్నటువంటి ధ్యేయం. దాని తర్వాత మిగతా సర్వీసులు బ్రాండ్ విత్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ స్పీడ్ కావచ్చు, ఇవన్నీ కూడా వీలైనంత వరకు కూడా క్వాలిటీ పెంచడానికి మేము ప్రయత్నిస్తాము. రేపటి ప్రపంచ ఆరోగ్య ఆనందం ఆక్యుపంచర్ సైన్స్ తోనే సాధ్యమని ఎస్పా భారత జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాకాల సత్యనారాయణ అన్నారు. ఆక్యుపంచర్ ను ప్రతిభావంతమైన వైద్యంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది. యునెస్కో దీన్ని విడదీయలేని అతి పురాతన మానవతతో కూడుకుని ఉందన్నారు. భారతదేశం ఆక్యుపంచర్ వైద్యాన్ని ప్రత్యేక విభాగ చికిత్సగా గుర్తించిందన్నారు. ఎస్పా భారత్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆక్యుపంచర్ డే ముగింపు ఉత్సవాలు విజయవాడ ప్రెస్ క్లబ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పా భారత్ 2024 ఉత్సవాలను గత నెల 24వ తేదీ నుండి దేశ నలుమూల ఆక్యుపంచర్ శిక్షణ కార్యక్రమాలు జరిపిస్తున్నట్లుగా చెప్పారు. మూల చికిత్స జరిగేటట్లు మనలోని ప్రత్యేకమైన పాయింట్స్ ను రకరకాల పద్ధతిలో ప్రేరేపించి వ్యాధులు నయమయ్యేలాగా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సర్జరీలను సైతం నివారించేలాగా ప్రత్యేకతను సంతరించుకున్నట్లుగా వివరించారు. ప్రతి హాస్పిటల్లోనూ ఆక్యుపంచర్ సౌకర్యం ఏర్పాటు చేయవలసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లుగా తెలిపారు. అనంతరం ఎస్పా కార్యవర్గంలో నూతనంగా నియమితులైన వారికి నియామక పత్రాలను సత్యనారాయణ అందజేశారు. ప్రభుత్వం ఇప్పటికే ఆక్యుపంచర్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఈ వైద్యంలో నిష్ణాతులైన వాళ్ళని గుర్తించి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఐడి కార్డ్స్ ని ఇష్యూ చేసి ప్రోత్సహిస్తా ఉంది. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా చేపట్టవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆక్యుపంచర్ కౌన్సిల్ త్వరగా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే ఈ వైద్య సదుపాయం ప్రజలకు అందించడం ద్వారా రాష్ట్ర ఆరోగ్య బడ్జెట్ లో 50% తగ్గబోతుంది అని చెప్తా ఉన్నారు. పైగా ఆకస్మిక సావులని అరికట్టాలి అంటే ఇది అత్యంత సులభమైన మార్గంగా చెప్తూ మరి గత సంవత్సరం మనం ఆకస్మిక సావుల తగ్గింపుకు ఆక్యుపంచర్ సైన్స్ ఎట్లా ఉపయోగపడుతుందో చాలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి అందరికీ తెలియజేశాం. అలాగే ఇప్పుడు కూడా మేము చేయబోయేది ఏంటంటే ప్రజల్లో ఈ ఆక్యుపంచర్ సైన్స్ పట్ల అవగాహన తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ వైద్య విధానాన్ని ఉపయోగించుకునేలాగా చెయ్యాలి అని చెప్పి మా కార్యకర్తలు విశిష్ట కృషి చేస్తా ఉన్నారు. ఆ కృషి చేసే వారిని మరి కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ ఇవాళ ఆర్డర్స్ ఇవ్వబోతున్నాను అని తెలియజేస్తా ఉన్నా.
సూపర్ 6 హామీలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్ధిదారులకు అందజేసినట్లుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు 141,15,81,000 నగదును లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసినట్లుగా మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 1.55 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని తెలిపారు. దీపం 2 పథకంపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబులిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా సమర్థంగా పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. సిలిండర్ డెలివరీ అయ్యాకే సబ్సిడీ మొత్తం అందజేస్తున్నట్లుగా తెలిపారు. 3 విడతల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించామని స్పష్టం చేశారు. ఈ పథకంపై వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజలు అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి నాదెండ్ల మండిపడ్డారు. ఉమ్మడి మేనిఫెస్టోలో మేము ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేకంగా మహిళలకి దీపావళి కానుకగా ఈ దీపం 2 పథకం 31వ తారీఖు అక్టోబర్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ప్రారంభించాం అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, రాష్ట్రంలో 1,55,22,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. వాటికి అనేక మంది లబ్ధిదారులు ఉన్నారు, గ్యాస్ కనెక్షన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ వివరాలన్నీ కూడా నేను సభకు ఖచ్చితంగా తెలియజేస్తాను అధ్యక్ష. కాకపోతే ఈ పథకానికి ఏ విధంగా మీరు ఏ ప్రమాణం కింద లబ్ధిదారులు గుర్తించారనేది గౌరవ సభ్యురాలు కళ్యాణి గారు, మంగమ్మ గారు అడిగారు అధ్యక్ష. ఈ పథకంలో అర్హత ప్రమాణం అనేది చాలా సింపులైజ్ చేశాం అధ్యక్ష. రాష్ట్రంలో మీకు ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ గ్యాస్ కనెక్షన్ ఉండాలి అధ్యక్ష. మీకున్న ఎల్పిజి కనెక్షన్ క్రియాశీలకంగా ఉండాలి. రెండోది, మీకు చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి అధ్యక్ష, వ్యాలిడ్ ఆధార్ కార్డు ఉండాలి. మూడోది, మీకు రైస్ కార్డు, బియ్యం కార్డు ఉండాలి అధ్యక్ష. నాలుగోది, ఇతర శాఖ డేటాబేస్ ఎల్పిజి కనెక్షన్స్, బియ్యం కార్డు మరియు ఆధార్ సరిపోలే డేటాబేస్ కూడా చెల్లుబాటు అయ్యే విధంగా ఉండాలి అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దగ్గర ఉన్న ఎల్పిజి మన దగ్గర ఉన్న రైస్ కార్డ్ డేటాబేస్తో అనుసంధానం చేసి మ్యాపింగ్ చేసే విధంగా మేము సిద్ధమయ్యాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్కి అర్హత ఉండే విధంగా ఈ పథకాన్ని రూపొందించి 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఈ 3 ఆయిల్ కంపెనీస్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించడం జరిగింది అధ్యక్ష. దాదాపు మీరే ఆశ్చర్యపోతారు సంఖ్య చెప్తే, ఇప్పుడు 15 రోజులు అయింది ఈ పథకం మొదలుపెట్టి. ఇప్పుడు వరకు 35,77,566 బుకింగ్స్ అయినాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. 35,77,566 బుకింగ్స్ అయినాయి. అందులో ఒక్క సెకండ్ ఓపిక పట్టండి, ఈ ఫిగర్ చెప్పినా మీరు ఆశ్చర్యపోతారు. 25,64,951 డెలివరీస్ చేశాం అధ్యక్ష. 25,64,951 గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేశాం అధ్యక్ష. అమౌంట్స్ కూడా మేము ట్రాన్స్ఫర్ చేసింది 141,17,81,000 రూపాయలు అధ్యక్ష. డైరెక్ట్గా బెనిఫిషరీస్కి మేము ట్రాన్స్ఫర్ చేశాం అధ్యక్ష. కాబట్టి ఈ పథకం అద్భుతంగా సమర్థవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. కార్తీక పౌర్ణమి వేడుకల్లో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని మంగళగిరిలోని దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర గాలి గోపురం వద్ద ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవంలో పాల్గొని అఖండ కోటి దీపం వెలిగించారు. కోటి దీపోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి పండితులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ పానకాల లక్ష్మీ నరసింహ ఆలయానికి చేరుకొని అక్కడి నుంచి మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి కొండ శిఖరాగ్న కొలువై ఉన్న గండలయ్య నరసింహస్వామిని దర్శించుకున్నారు. మొక్కులు తీసుకుని గండదీపాన్ని వెలిగించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. గండలయ్య స్వామి కొండకు మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకొని పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకారముకారమకార ఇది తానే కథా సమపరత్తే
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అడవి జంతువుల్లా దోచుకున్నారన్న సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజల ఆదాయం పెరగలేదు కానీ అప్పులు పెరిగాయని వెల్లడి. సాయి ధర్మతే సామాజిక స్పృహ అభినందనీయమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధునాతన సాంకేతికను అందిపుచ్చుకోవటమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు. ఐఐటీ మద్రాసుతో 8 ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్రభుత్వం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.